బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ కు మద్దతుగా ఏలూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. 2 నెలల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన చేసిన అభివృద్ధిని ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికే టీడీపీ హైకమాండ్ నోటీసుకు రిప్లై ఇచ్చిన పుట్టా మహేష్ ఏలూరు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు పార్లమెంట్లో రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఎప్పుడు పార్లమెంటుకు వస్తారు, ఎప్పుడు తన కార్యాలయానికి చేరుకుంటారని ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, మరోపక్క వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ని టార్గెట్ చేస్తూ ఇంకా పోస్టులు వైరల్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఏలూరు వసంతమాల్ సెంటర్లో ఉన్నాను. ఇప్పటికే ఇక్కడ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు మద్దతుగా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఏలూరు ప్రగతి రథసారథి పుట్టా మహేష్ కుమార్, ఏలూరు జిల్లానే ఆయన కుటుంబం, ప్రజలే ఆయన ప్రాణం అంటూ కూడా అంటే రకరకాల కొటేషన్లు పెట్టుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు నగరంలో ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సుమారుగా ఇటువంటి ఫ్లెక్సీలు ఒక 10 వరకు ఏర్పాటు చేశారు. ఏలూరు ఎంపీ ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలను ఆ ఫ్లెక్సీల్లో పొందుపరిచారని చెప్పుకోవచ్చు. 1000 కోట్లతో 12 బ్రిడ్జీలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారనే చెప్పుకోవచ్చు. ముందుగా ఏలూరులో కానీ ఏలూరు పార్లమెంటు పరిధిలో కానీ పుట్టా మహేష్ అంటే మేము ఉన్నాము, పుట్టా మహేష్తోనే మేము సైతం అంటూ కూడా చిన్న చిన్న బ్యానర్లు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. మరలా అది కొద్దిగా ఒక వారం రోజుల తర్వాత తాజాగా చూసుకుంటే కనుక పెద్ద పెద్ద హోర్డింగ్ల మీద పుట్టా మహేష్కి మద్దతుగా ఈ ఫ్లెక్సీలను కొటేషన్లు రాసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏలూరు జిల్లా యాదవ సంఘానికి సంబంధించి కొంత మద్దతు పలుకుతూ కేవలం బీసీ కావడం వల్లే సామాజిక వర్గ కోణంలోనే కావాలనే పుట్టా మహేష్ని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా యాదవ్ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. మరోపక్క పుట్టా మహేష్ ఇప్పటికే టీడీపీ ఇచ్చినటువంటి నోటీసుకి స్పందించారని మనకి సమాచారం అందుతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఇప్పటికే అక్కడ పార్టీ మొయినాబాద్ ఫామ్ హౌస్లో పార్టీలో ఏం జరిగింది, ఆ పార్టీకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే దాని మీద ఆయన వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. ఆ వివరణకు సంబంధించి పుట్టా మహేష్ కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాం. ఆ వివరణ ఒక కాపీ ఇవ్వాల్సింది కూడా అడిగినా వారు నేరుగా రాష్ట్ర కార్యాలయానికి పంపించారు కాబట్టి తదుపరి వారు తీసుకునే నిర్ణయం మేరకు స్పందిస్తామని చెప్పడం జరిగింది. మరి పుట్టా మహేష్కి సంబంధించి సుమారుగా 10-12 రోజులు కావస్తున్నా కూడా ఆయన ఇంకా ఏలూరు పార్లమెంట్కి చేరుకోలేదు, ఆయన కార్యాలయానికి చేరుకోలేదు. మరోపక్క ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న నాయకులు, టీడీపీ నేతలు మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి పుట్టా మహేష్ నివాసానికి వెళ్ళి అక్కడ ఆయన కొంత నైతికంగా మద్దతు తెలిపి మరలా తిరిగి వస్తున్నారని చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా ఫోటోలు వీడియోలు లేకుండా ఆయన కలుస్తున్నారని ఇక్కడ నేతలు చెప్తున్నారు. నిజం నిలకడమే తెలుస్తుందంటూ కూడా పుట్టా మహేష్ చెప్తున్నారంటూ కూడా నేతలు చెప్తున్నారు. క్రమేపీ ఎంపీ పుట్టా మహేష్కి సంబంధించి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఆయన అనుచరులే కానీ మద్దతుదారులే కానీ ఆయన కొంత మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఇంకా నిర్ణయం పెండింగ్లో ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎంపీ పుట్టా మహేష్కి సంబంధించి అటు కమ్యూనిస్టులు కానీ ఇటు ఏలూరు జిల్లాకి సంబంధించి వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూర్తిగా టార్గెట్ చేయడం, సోషల్ మీడియాలో ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం కొంత వైరల్ కావడంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్ బిగ్ టీవీ, ఏలూరు.